హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్ బేకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. వీడియో మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ పచ్చి కొబ్బరిని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని మనం సైడ్కి పెట్టుకొని ఇంకో మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ మాత్రం ఈ విధంగా నాకు ఎలా వచ్చిందో మీకు కూడా అలానే వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. దీన్ని సైడ్కి పెట్టేసుకొని ఇంకో మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ మినపప్పు, 1/2 కప్ శనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేయించుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని మనం సైడ్కి పెట్టేసుకొని ఫస్ట్ కొబ్బరి రెడీ చేసుకున్నాం కదా, ఈ మినపప్పు గ్రైండ్ చేసుకున్నది వేసుకొని మళ్ళొక్కసారి మంచిగా మెత్తగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళొక్కసారి దీన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ప్రాపర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం సైడ్కి పెట్టుకొని ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ 1/2 కప్ ధనియాలు, 1 గార్లిక్ వేసుకొని అండ్ 1/2 కప్ ఎండుమిరపకాయలు వేసుకొని మీకు సరిపోయేంత ఎండుమిరపకాయలు వేసుకొని దీన్ని మంచిగా వేయించుకోవాలి. మొత్తం వేగేటట్టు వేయించుకొని దీన్ని మనం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కారం అనేది ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం కొబ్బరిని ఇంకా మినపప్పు గ్రైండ్ చేసుకున్నారు కదా, దాంట్లోకి మనం కారం అనేది వేసుకోవాలి. మీకు సరిపోయేంత కారం వేసుకోండి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా కొబ్బరి పొడిని రెడీ అయ్యాక మీరు ఇడ్లీలో, దోశకి పెట్టుకొని తినవచ్చు. ఈ వీడియో ఒకసారి ట్రై చేయండి.